పెద్దలకు, చిన్నలకు, అమ్మలక్కలకు, యువకులకు అందరికీ ధన్యవాదాలు. నా మీద అభిమానం ఉంచి నన్ను ఇంత పెద్ద విజయంతో గెలిపించినందుకు వాళ్ళందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను. అట్లే కానీ నేను అభివృద్ధి ఎలా చేస్తానో అనేది చెప్పాను వాళ్ళకు. ఆ నమ్మకంతో నా మీద నమ్మకం పెట్టుకొని నన్ను గెలిపించినారు. అదే మన రేవంత్ అన్న, తిరుపతి అన్న, మన ఇది మండల ప్రెసిడెంట్ శేఖర్ గారు, మా గ్రామ పెద్దలందరూ కలిసి నన్ను ఎంతో సహకరించి నా వెనుక ఉండి నన్ను నడిపించారు. అట్లాగనే నేను ప్రజలకు ఇచ్చిన మాట తప్పను. వాళ్ళు చేసే అభివృద్ధి చెప్పేది కాదు, నేను చేసి చూపిస్తాను. అదే రేవంత్ అన్న అండదండలతోటి, తిరుపతి అన్న నాయకత్వంలో మన ఆవటి శేఖర్ గారు మండల ప్రెసిడెంట్ గారు ఆయన ప్రోత్సాహంతో ఆయన నా వెంబడి ఉండి నన్ను చాలా నడిపించారు. వాళ్ళందరికీ నా ధన్యవాదాలు చెప్తున్నాము. అట్లే మా కావాలి కృష్ణయ్య గారు, కావాలి నరసింహులు గారు, మా పెద్దలు, మా గౌడ్ సోదరులు అందరూ, ప్రజలందరూ కలిసి నన్ను ఎంతో విజయపదంలో తీసుకెళ్లారు, విజయం సాధించి పెట్టారు. నన్ను ఎంతో కుంగదీశారు. నువ్వు వద్దు, అవసరం లేదు, నువ్వు నా మీద ఎన్నెన్నో అలిగేషన్ తెచ్చారు. ఈడు ఉండడు, హైదరాబాద్ వెళ్తాడు, ఆయన హోటల్లో పనిచేస్తాడని తప్పుడు సమాచారం ఇచ్చారు శ్రీఎం గారికి. చెప్తే మా మండల ప్రెసిడెంట్ సావటి శేఖర్ గారు నాకు ఎంతో ధైర్యశాసాలు చెప్పి అట్లా కాదు సార్ అని చెప్పి వాళ్ళతో ఒప్పించి నన్ను ముందుకు నడిపించి నన్ను ఇంత ఘన విజయాన్ని సాధించడానికే ఎంతో కృషి చేశారు. మా గ్రామ ప్రజలకు ఎప్పటికీ నేను రుణపడి ఉంటాను. వాళ్ళకు అభివృద్ధి ఏందో చేసి చూపిస్తాను. ఈ 5 ఏళ్లలో రేవంత్ అన్నతో కలిసి మా ఐటీ శేఖర్ గారు, మండల ప్రెసిడెంట్ శేఖర్ గారు తోలుకుపోయి నన్ను పరిచయం చేసి మా ఊరు ఎంత చేయాలనో ఇప్పటికే చాలా చేశారు. ఇటు దుద్దాల నుంచి అకింపేట వరకు, అకింపేట నుంచి తుంగిపేటల వరకు మా ఊళ్ళో సీసీ రోడ్లు అనేటివి 1,60,00,000 చేపించారు. ప్రతి సందుగా అన్నిట్లోనూ మొత్తం మా ఊరు డెవలప్ చేస్తున్నా. మా మండల ప్రెసిడెంట్ ఆవటి శేఖర్ గారు మొత్తం చూసుకుంటున్నారు. వాళ్ళకు నా ధన్యవాదాలు చెప్తున్నాను. అన్న మరి ముఖ్యంగా చెప్పండి, ఏమేమి హామీలు ఇచ్చి గెలిచారు మీరు ఇక్కడ? ముఖ్యంగా మీ ముందు ఉన్నటువంటి ప్రధాన హామీలు ఏంటివి? ఇప్పుడు మీరు సర్పంచ్ అయినారు కాబట్టి, ఎందుకంటే మీ మీద చాలా నమ్మకంతో ఓట్లు వేసింటారు ఇక్కడ. ఇప్పుడు నమ్మకం అంటే వాళ్ళకి కావాల్సింది ఏంది? నీరు, కరెంటు, మోరీలు, వాళ్ళకి వచ్చే పెన్షన్ కానీ, ఇండ్లు కానీ అవేమైనా మా మండల ప్రెసిడెంట్ శేఖర్ గారితో మాట్లాడి వాళ్ళకి స్వచ్ఛంగా ఇప్పిస్తాము. మేము పార్టీ భేదాలు చూడము, పార్టీతో మాకు సంబంధం లేదు. మాకు గ్రామ ప్రజలు ముఖ్యం. మాకు వచ్చే ఏ ఫండ్ వచ్చినా కూడా, ఏ కార్యక్రమం వచ్చినా కూడా ప్రజలకు అందిస్తాం. మాకు దేని మీద ఆశ లేదు. మేము ప్రజలకు సేవ చేయడానికి వచ్చాము. నాకు ఎటువంటి దురుద్దేశం లేదు. వచ్చే ప్రతి పథకాన్ని మేము అరువులందరికీ చేరవేస్తాము, చేరవేసి తీరుతాము. అదేందో మేము మాటలు చెప్పేది కాదు, చేతలు చేసి చూపిస్తాం. మేము చేసి చూపించి అదేదో మేము అన్న పేరు నిలబెడతాము, మా మండల ప్రజలు కూడా పేరు నిలబెడతాం, మా పెద్దల పేరు కూడా నిలబెడతాను. తిరుపతి అన్నకు కానీ, రేవంత్ అన్నకు కానీ ఎటువంటి మేము చెడ్డ పేరు కాకుండా నేను అనుకున్న సాధించి తీరుతాను. నేను మా ప్రజలు ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున భూములు కూడా కోల్పోయినారు. ఇక్కడనే అధికారుల మీద దాడులు కూడా జరిగినాయి. ఆ రైతులకంతా మీరు ఏం చెప్పిండ్రన్న ఎలక్షన్ సందర్భంగా? చెప్పడం ఏముంది, రైతులు అంటే ఇప్పుడు పోయిన వాళ్ళు పట్ట భూములు ఉన్న వాళ్ళు కొంత బాధపడ్డారు, వాళ్ళకి అనేది వచ్చింది. గౌటం ఉన్న వాళ్ళు ఖుషి హ్యాపీగా ఉన్నారు. ఎవరు రేవంత్ మీద, కాంగ్రెస్ పార్టీ మీద ఎలాంటి ఇరిగేషన్ లేదు. అందరూ ప్రశాంతంగా ఉన్నారు, మంచిగానే ఉన్నారు. ప్రజలు చెప్పాము, ఎవరున్నా తప్పదు. ఒకరు బాగుపడాలంటే ఒకరు తగ్గవలసిందే. 10 మంది బాగుపడాలంటే 2 నష్టపోవాలి తప్పదు. అట్లయితేనే అభివృద్ధి జరుగుతుంది. అందరూ బాగుండాలి, అందరూ అంటే నడవదు. అది 10 మంది బాగుపడాలంటే 2 తప్పకుండా నష్టపోవాల్సిందే. ఆ కాన్సెప్ట్ అయితే అన్న పోతుండు, మేము కూడా అలా పోతున్నాము. ఇంకా ముందు వాళ్ళ పోయిన వాళ్ళకు కూడా మేము సానుభూతి. లాస్ట్ గా పట్నం నరేందర్ రెడ్డి కావచ్చు, కేటీఆర్ కావచ్చు, అనేక కుట్రలు చేసిండ్రు. మరి ఈ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీకి 3వ స్థానం వచ్చింది. అసలు ఎందుకు వాళ్ళని ప్రజలు నమ్మలేదు? నమ్మాలంటే వాళ్ళు లేనిపోని అపోహలు సృష్టించి, గడబడి సృష్టించి, ఒక ఆఫీసర్ మీద చేయి చేయడం అంటే చాలా దుర్మార్గమైన పని. వాళ్ళు మా ప్రజలు అమాయకులు, వాళ్ళకి ఏం తెలియదు. కానీ వాళ్ళు తాపి చేసి వాళ్ళ మైండ్ డైవర్ట్ చేసి మీరు కొట్టండి, తిట్టండి, మేము ఉన్నాము, మీకేం కాదు అని అన్నారు. వాళ్ళు అలా నమ్మిరు. పాపం నమ్మి వాళ్ళు చేసారు అట్లా. ఇప్పుడు అమాయక ప్రజలు బలైపోయారు వాళ్ళ మూలంగా. ఇప్పుడు వాళ్ళకి ఎవరు అసలు ఎవరు లేరు. ఇప్పుడు బాధపడుతున్నారు, మేము పెద్దవాళ్ళ మాటలు నమ్మి మేము చేసాం కదా అని. చేసే వాళ్ళు బాగున్నారు, అమాయకులు బలైపోయి ఇప్పుడు నాలా కేసుల్లో కొట్లాడి, కేసులలో ఇరికి నానా తిప్పలు పడుతుండ్రు. దానికి వాళ్ళే ఆలోచించుకోవాలి. ఇంకోసారి చెప్పిన మాటలు వినొద్దు. కాంగ్రెస్ ఎంత అభివృద్ధి చేస్తుందో, రేవంత్ అని అభివృద్ధి చేస్తుండో చూడాలి. రేపటి నాటికి ఎక్కడ మన ఊరోళ్ళు పోయి అక్కడ పని చేసుకుని బతుకుతున్నాం హైదరాబాద్లో. కానీ ఇప్పుడు అన్న ప్రోత్సాహంతో ఇక్కడనే మన కంపెనీలు వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి. ఆ ఉద్యోగం మీద ఇక్కడనే చేస్తాము. 8 గంటలు డ్యూటీ చేసుకొచ్చి చక్కగా ఇంటికా ఉంటాము. హైదరాబాద్ పోయి బతికే అవసరం ఉండదు అని మనం చేస్తున్నాం. ఇదే విషయానికి సంబంధించి మా దుద్యాల మండల కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్